గౌరవం ఇంటికి నిద్ర పడాలి. ఏది బాగుంటుందో 5 సంవత్సరాలు మా కార్యకర్తలు వదులుకున్నా కదా, అయినా వాళ్ళ ఇసుమంత అయినా ప్రేమ లేదు. ఇంత ప్రేమ కూడా నాకు ఇచ్చినట్టే వాళ్ళకి తిరిగి నేను ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, వాళ్ళ రుణం ఎట్లా తీర్చుకోవాలి. నాకు శక్తినిస్తే ఇప్పుడు మంచి ఎమ్మెల్యేలు ఇచ్చాడు. మనందరూ అదృష్టం కొద్ది హన్మకొండ మండలంలో చాలా మంది కొంతమంది రకరకాల ఛాలెంజ్ చెప్తా ఉంటారు, చెవులు దొరుకుతా ఉంటారు. ఈ సెక్షన్ దేశంలో ఉంటుంది, దానివల్ల మనకేం నష్టం లేదు. ఎందుకంటే అవన్నీ ఈ చెవులు వదిలిపెట్టే నాయకులు మనకు దొరికినప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అస్సలు పట్టించుకోరు. ఎంత చెప్తే అంత మనకు విలువ వేస్తారు, ఎంత చెప్తే అంత మన గురించి గౌరవంగా చూస్తారు. చాలా గౌరవ నాయకుడు, అది మన అదృష్టం. కానీ మీ రుణం తీర్చుకునే అవకాశం ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నాకు వచ్చింది. శ్రీనివాస్ గారు కూడా వడ్డీతో సహా చెల్లించే అవకాశం మీరే ఇచ్చింది. ఎంత గొప్ప విషయం. ఆ రోజు హనుమాన్ నుంచే గెలిచాడు. మళ్ళా అనుకున్నాడు 100 ఓట్లు 1000 ఓట్లు కూడా పడవు, హన్మకొండలో 25,000-30,000 ఓట్లు నాకే పడతాయి, నేనే డెవలప్ చేసిన అనుకున్నాడు. దెబ్బ కొడితే దాదాపు 15,000 ఓట్లే ఇచ్చారు మీరు కాంగ్రెస్ పార్టీకి. మొన్న మీరంతా గొప్ప ఏదో ఇక్కడ కూర్చున్నామని నేను గొప్పమని కాదు. మీ శ్రమ, మీ రక్తం, మీ కష్టం నన్ను ఎక్కడ పోయినా నాకు గౌరవం ఎందుకు ఇస్తారు చెప్పండి. నారాయణపేటలో ముద్రగసారి మీటింగ్ పెడితే స్టేజ్ మీదకి రమ్మని నాకు లిస్టులో పేరు పంపించింది. ఆ గౌరవం నాకు ఎన్నకెళ్ళి వచ్చింది. మీరు ఇచ్చిన గౌరవం, నా పక్కన నిలబడిన మండలం ఇచ్చిన గౌరవం, మా కార్యకర్తలు ఇచ్చిన గౌరవం, మా కుటుంబ సభ్యులు ఇచ్చిన గౌరవం. మీరు లేకపోతే నాకు విలువ లేదు, మీ తోడే లేకపోతే నాకు గుర్తింపు లేదు. డైరెక్ట్ గా ఎంపీ దగ్గరికి పోయినా, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినా హన్మకొండ వచ్చేడు అని చెప్తారంటే మీరు ఇచ్చిన గౌరవం, మీరు ఇచ్చిన ప్రేమ. ఆ ప్రేమను ఇంకా రెట్టింపు చేసుకునే పని చేస్తాం, మీ రుణం చేసుకునే పని చేస్తాం. ఇప్పుడు నాయకుడు ఇక్కడ మంచిచంద్ర రెడ్డి గాని, ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని నాకు అత్యంత ఆపులాగా దగ్గరగా ఏ పనైనా చేస్తూ ఉంటారు. స్వార్థం లేకుండా దైవ సాక్షిగా శ్రీరామం ఉంటే అప్పుడు కూడా చెప్పినాను, ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ సొత్తు కానీ డబ్బు కానీ తినకుండా మీ సాక్షిగా మీకోసం సేవ చేయడానికి జీవితం అంతా చేస్తాం. మీకు తాత్కాలికంగా దూరమైన ఒక 5 సంవత్సరాలుగా మిమ్మల్ని వదిలిపెట్టలేదు. ప్రతి క్షణం మీ ఆలోచన వస్తూనే ఉండేది. ఎంత దెబ్బ కొట్టావో నన్ను జీవితంలో, నా మండలానికి నన్ను దూరం చేసినావు, నన్ను జెడ్పీటీసీగా గెలిపించిన మండలానికి నన్ను దూరం చేసినావు, నాకు నరకం అనుభవించడం చేసినావు, నా జీవితాన్ని సర్వనాశనం చేసినావు, మా జనాలతో నేను ప్రేమ తీసుకునే అవకాశం లేకుండా చేసినావు. మళ్ళా టైం వస్తుంది బిడ్డ అని చెప్పి దాదాపు 10 సంవత్సరాలు వెయిట్ చేసిన. 5 సంవత్సరాల తర్వాత ఇండిపెండెంట్ గా గడియార గుర్తు మీద ఎమ్మెల్యేకి నిలబడ్డ. అప్పుడు కూడా ఇక్కడ ముదిరాజ్ బిడ్డ చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా అన్ని పార్టీలకు వెళ్ళి నిలబడితే ఆయన కన్నా 200 ఓట్లు ఎక్కువ ఇచ్చిన మండలం ప్రేమ మీకు రుణపడి ఉండాల్సింది. అందరూ అభ్యర్థులు అప్పుడు తిరిగినా మీరు మాత్రం ఎంఎస్ఆర్ గడియారం కుడతా, బ్యాట్ కుడతా, చక్కెర కుడతా, స్టవ్ కుడతా చూసారు. ఎంఎస్ఆర్ మా బిడ్డ, మా తమ్ముడు, మా అన్న, మా కొడుకు చూసారు. మిమ్మల్ని జీవితాల్లో ఎన్నో మర్చిపోతుందో చెప్పండి. దాని తర్వాత 5 సంవత్సరాల మన దూరమైన ఎన్నో కేసులు, ఎన్నో ఇబ్బందులు, రాక్షస పాలన, రాక్షస ఆనందం. చిన్న చిన్న పిల్లలు కొడుకుని పోయినా చాలా ఇంటర్వ్యూలో చెప్పిన. మీరు నమ్మినా నమ్మకుండా నేను దేవుని ద్వారా ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎక్కడ ఉన్నా మీతోన ఉన్న ప్రేమతో వచ్చే ఆనందం నాకన్నా ఆస్తులతో రాలేదు, డబ్బుతో రాలేదు. నిజంగా చెప్తున్నాను, నిర్భయంగా చెప్తున్నాను. మీతోన గడిపిన క్షణం 100 కోట్లు సంపాదించాలన్నా ఎక్కువ ఆధారపడతా. ఒక కార్యకర్త వచ్చి నా పక్కన నిలబడి అన్న ఒక సెల్ఫీ అని అడిగితే, అన్నా నీతో చేయగలమని అడిగితే, నేను ఏం చేసిన వీళ్ళకు, నేను ఏం పెట్టినా ఏం ఇచ్చినా అయినా ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నా మీద, ఈ ప్రేమ నేను ఎట్లా తీసుకోవాలి, వీళ్ళ రుణాన్ని ఎట్లా తీసుకోవాలి అని చెప్పి అనుక్షణం నేను నీ గురించి ఆలోచన చేస్తానంట. నాకు డబ్బులు తినే అవసరం లేదు, నయా పైసలు తినను, నా జీవనకి నీకు 10 రూపాయలు ఖర్చు పెట్టే వస్తాను. రేపు శ్రీరామనవమి ఈ రోజు చెప్తాను, హన్మకొండ మండలానికి వచ్చిన ప్రతి రూపాయి కానీ, అభివృద్ధి ఫలం కానీ, ప్రతి ఒక్క డెవలప్మెంట్ వర్క్ కానీ నయా పైసలు ఉండకుండా దాన్ని కలిపి పెట్టి మీ అందరికీ వచ్చే వర్క్ చేసే బాధ్యత. ఎమ్మెల్యే గారు కూడా నిక్కచ్చిగా ఒక్కరినే నా హన్మకొండ మండలానికి ఇన్ఛార్జిగా నియమిస్తూ పెద్దలందరూ సహకారం ఉంటుంది, నాయకులందరూ సహకారం ఉంటుంది. హన్మకొండ మండలంలో ఈసారి అత్యధిక మెజార్టీ తీసుకురాని చెప్పి ఆడుకోరు దూరంలోన హన్మకొండ మండలానికి సురేందర్ రెడ్డి ఇన్ఛార్జ్ ఈసారి మెజార్టీ తగ్గిస్తే ఆయన నాయకత్వం పడిపోతుంది, వేరే వాళ్ళు నిధికి రావాలి.
కక్షలు పెట్టుకోకూడదు. మండలం అంతా ఒకటే కుటుంబం, నాయకులంతా ఒకటే కుటుంబ పెద్దల్లాగా నేను భావిస్తా ఉన్నాను. ఎంతో మంది ఎన్నో రకాలుగా యాభై మంది కాలు పొందాలని చేయకుందాలని చూసిన స్వార్థం లేని మనిషిని కాబట్టి, నిజాయితీ ఉన్న మనిషిని కాబట్టి, 1 రూపాయి